హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఈ 2025 మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహర చతుర్దశి ఇప్పుడు వచ్చింది. ఏ టైంలో పూజ చేసుకోవాలి? 15 చేసుకోవాలా లేకపోతే 18 చేసుకోవాలా? ముడుపు ఎలా కట్టాలి? పూజా విధానం ఏంటి? ఉపవాసం ఎలా ఉండాలి? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వినాయకునికి అత్యంత ప్రీతిమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి అంటారు. ఇందులో వరద చతుర్దశిని వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములు తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దాన్ని అంగారక చతుర్థి అని కూడా అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషాలు, సమస్యలు తొలగడంతో పాటు మనం చేసే పనుల్లో సంకటాలన్నీ తొలగుతాయి అంటుంటారు. ఈ చవితి తిథి ప్రతి మాసంలో కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి తిథి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే మనం సంకటహర పూజను ఆచరించాలి. ఈ రోజున మనం తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తల స్నానం చేసి పూజా రూమ్లో కానీ ఇంటి ఈశాన్య భాగంలో కానీ ఒక పీఠం ఏర్పాటు చేసుకుని దానిపైన అష్టదళ పద్మ వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ వేసుకుని దానిపై 3 గుప్పుల బియ్యం వేసి దాని మీద పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుని దానిపైన వినాయకుడి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తెల్ల జిల్లేడు పువ్వులతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ అలంకారం చేసుకోవాలి. సంకటహర చతుర్థి మార్చి 17వ తారీఖు సోమవారం సాయంత్రం 5:30 నుండి తర్వాత రోజు మంగళవారం 18 రాత్రి 7-6 వరకు అయితే ఈ చవితి తిథి అనేది ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా తదితో కూడిన చవితిని అయితే సంకటహర వ్రతంగా ఆచరిస్తాము. కానీ కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మంగళవారం రాత్రి 7 గంటల వరకు ఈ చవితి తిథి అనేది ఉంటుంది. మనం ఈ 2 రోజుల్లో ఏ రోజైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మనం ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. వక్రతుండ మహాకాయ అని కానీ శుక్లం వరదరం అంటూ కానీ పూజను ప్రారంభించాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా దీపారాధన చేసుకోవాలి. కాబట్టి దీపం జ్యోతి బ్రహ్మ అంటూ దీపాన్ని ఆవ నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలను 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసి ఏకహారతితో కానీ లేకపోతే అగరబత్తితో కానీ దీపాలను వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపాలకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలను, పుష్పాలను సమర్పించుకోవాలి. ఈ వ్రతాన్ని 3 కానీ 5 కానీ 11 కానీ లేదా 21 నెలల పాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. మనం ఏ కోరికతో అయితే ఈ వ్రతాన్ని చేస్తున్నామో ముందుగా మనం ముడుపు కట్టుకోవాలి. ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ, పిల్లల చదువుల కోసం కానీ మన కోరిక ఏదైనా సరే ధర్మబద్ధమైనది అయితే గనక ఈ సంకటహర వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా నెరవేరుతుంది. ముందుగా మనం ముడుపు కట్టుకోవడం కోసం ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకుని దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుని 3 గుప్పుల బియ్యం వేసి దానిలో 2 తమలపాకులు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలను పెట్టుకుని దానిలో 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ లేకపోతే 101 రూపాయలు కానీ లేకపోతే 116 రూపాయలు కానీ అందులో పెట్టి మనం ఏ కోరికతో అయితే వ్రతాన్ని ఆచరిస్తున్నామో దాన్ని సంకల్పంగా చెప్పుకుంటూ ఓం గం గణపతియే నమః అనుకుంటూ 3 ముళ్ళు వేసి ఆ ముడుపును స్వామివారి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. మరికొంతమంది 3 కానీ 5 కానీ 11 కానీ 21 నెలలు కానీ ఆ ముడుపును అలాగే స్వామివారి ముందు ఉంచుతారు. అది కోరిక నెరవేరాక అందులో ఉన్న బియ్యంతో కుడుములు కానీ పరమాన్నం కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టి వారు ప్రసాదంగా స్వీకరిస్తారు. కానీ అన్ని నెలలు అలాగే ఉంచితే గనక అందులో ఉన్న బియ్యం, తమలపాకులు, చెక్కలు, ఎండు ఖర్జూరాలు పాడవచ్చు. అందువల్ల చాలామంది ఏ నెలకా నెల ఉదయం పూజను ఆచరించి ముడుపు కడతారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం యథావిధిగా వినాయకుడికి పూజను ఆచరించి ముడుపులో కట్టిన బియ్యంతో వినాయకుడికి కుడుములు కానీ పరమాన్నం కానీ ఉండ్రాలు కానీ నైవేద్యంగా పెట్టి చంద్రదర్శనం అయ్యాక వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. వినాయకుడిని అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ షోడశనామాలతో పూజ చేసుకోవాలి. తెల్ల జిల్లేడి పువ్వులతో కానీ గరికతో కానీ ఎర్ర అక్షింతలతో కానీ
వినాయక అష్టోత్తరం చేసుకోవాలి. సంకటమోచన వినాయక స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రుణ బాధలు ఎక్కువగా ఉన్నవారు రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ చదువుకోవాలి. ఈ రుణ విమోచన గణేశ స్తోత్రం ప్రతి మంగళవారం చదువుకుంటే చాలా మంచిది. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. సంకటహర చతుర్థి వ్రత కథను తప్పకుండా చదువుకోవాలి. ఈ మాసంలో పూజించే గణపతిని బాలచంద్ర మహాగణపతిని పేరుతో పిలుస్తారు. అలాగే పీఠాన్ని ఆగమపీఠం అంటారు. ఈ వ్రతాన్ని మొదటగా ప్రారంభించే వాళ్ళు ఆశ్వేజ మాసంలో మొదలు పెడతారు. అలా కుదరని వాళ్ళు సంకటహర చతుర్థి రోజునాడు కానీ లేకపోతే అంగారక చతుర్థి రోజునాడు కానీ ప్రారంభించవచ్చు. మంగళవారంతో కలిసి వస్తే గనక దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఈ రోజున చేస్తే గనక విశేష ఫలితాలు ఉంటాయి. ఈ మార్చి నెలలో సోమవారం మంగళవారం చవితి తిథి ఉంది కాబట్టి కొత్తగా ప్రారంభించేవారు మంగళవారం కూడా ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చు. వారం అధిపతి కుజుడు కాబట్టి వివాహం ఆలస్యమైన వారు, జాతకంలో కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని మంగళవారం నాడు ప్రారంభిస్తే చాలా మంచిది. ఆచరించే రోజైతే కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. పళ్ళు, పాలు, ద్రవ పదార్థాలు లాంటివి అయితే తీసుకోవచ్చు. నాన్ వెజ్ కానీ ఉల్లి వెల్లుల్లి కానీ తినకూడదు. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. సాయంత్రం మళ్ళీ స్నానం ఆచరించి దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణ చేసి స్వామివారికి ఇష్టమైన గరికను సమర్పించి వినాయకుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి రావాలి. ఇంటికి వచ్చాక వినాయకుడి దగ్గర దీపం వెలిగించి యథావిధిగా పూజను ప్రారంభించాలి. వినాయకుడి దగ్గర కట్టిన ముడుపులోని బియ్యంతో కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ పాయసాన్నం కానీ వండి నైవేద్యంగా సమర్పించాలి. రోజున ఉప్పు వేసిన పదార్థాలను కానీ ఉడకబెట్టిన పదార్థాలను కానీ తీసుకోకూడదు. పాలు, పళ్ళు మాత్రమే తీసుకుంటూ సాయంత్రం వరకు ఉపవాస నియమాన్ని పాటిస్తూ ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం రాని వారు ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి వ్రతాన్ని ఆచరించవచ్చు. తర్వాత ఆయనకి దక్షిణ తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ఇవేమి మాకు రావు తెలియదు అన్నవారు ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేసి గరికని సమర్పించి సంకట మోచన వినాయక స్తోత్రాన్ని 21 సార్లు పారాయణం చేయాలి. తర్వాత అక్కడ ఏమైనా గణపతి హోమం చేస్తే గనక దానికి గరికని సమర్పించుకుంటే గనక మనకున్న సంకటాలన్నీ తొలగిపోతాయి. చంద్రోదయం తర్వాత మరలా స్నానం ఆచరించి యథావిధిగా పూజను కొనసాగించాలి. ముందుగా దీపాన్ని వెలిగించుకుని దీపానికి పూలు, అక్షింతలు, కుంకుమ సమర్పించాలి. తర్వాత ముడుపు కట్టిన బియ్యంతో ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ పాయసన్నం కానీ నైవేద్యంగా చేసి పెట్టుకోవాలి. వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం కనుక చిన్న బెల్లం ముక్కనైనా సరే సమర్పించుకోవాలి. అలాగే వినాయకుడికి దోసపండు అంటే చాలా ఇష్టం అంట. ఉంటే గనక ఒక దోసపండుని కూడా నైవేద్యంగా పెట్టుకోండి. తర్వాత తాంబూలాన్ని సమర్పించాలి. అలాగే ధూపం, దీపం, నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత ఇప్పుడు పూజ అంతా పూర్తయ్యాక వినాయకుడికి కర్పూర నీరాజనాన్ని సమర్పించాలి. నీరాజనాన్ని సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి చంద్రదర్శనం చేసుకుని చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. చంద్రునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే ఒక గ్లాసులో వాటర్ని తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని వెళ్ళి చంద్రుని వైపు చూస్తూ మన చేతిలో కొంచెం వాటర్ని అలాగే అక్షింతలు తీసుకుని చంద్రుని వైపు చూస్తూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని ఆ ప్లేట్లో విడిచేయాలి. మళ్ళీ రెండోసారి కూడా ఓం చంద్రదేవాయ నమః అంటూ ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి అంటూ కొంచెం వాటర్ని మళ్ళీ ఆ ప్లేట్లో విడవాలి. అలాగే మూడోసారి కూడా ఓం చంద్రదేవాయ నమః అని మూడోసారి కూడా అక్షంతలు నీటిని చేతిలో తీసుకుని మళ్ళీ చంద్రుని చూస్తూ తృతీయార్ఘ్యం సమర్పయామి అంటూ ప్లేట్లో విడవాలి. ఆ నీటిని ఎవరు తొక్కిన ప్రదేశంలో కానీ లేకపోతే చెట్టు మొదల్లో కానీ వేసేయాలి. మనం శ్లోకం చెప్పగలము అనుకుంటే గనక నవగ్రహాల్లో సోమవారానికి సంబంధించిన అంటే చంద్రుడికి సంబంధించిన శ్లోకం ఉంటుంది. దదిశంక తుషారాభం క్షీరోత్తాన సమూహం అని. ఆ శ్లోకాన్ని అయినా కూడా చెప్పుకుంటూ మన అర్ఘ్యాన్ని చంద్రుడికి సమర్పించవచ్చు. ఇప్పుడు మనం లోపలికి వచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకుని వినాయకుడి దగ్గర ఉన్న ప్రసాదాన్ని మొదటగా మనం స్వీకరించాలి. తర్వాత భోజనం చేయాలనుకున్న వారు భోజనం చేయవచ్చు. ఈ వ్రతం చేయడం వల్ల మనకున్న సంకటాలన్నీ తొలగి ఆ వినాయకుడి అనుగ్రహం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.